రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినది ప్రియులారా, యేసు ప్రభువారు చెబుతున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తానని ప్రభు చెబుతున్నాడు. ఇంకో చోట చూసినట్టు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చాను. కాబట్టి ఈ రెండు మాటల్లో మనం చూసినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క రాకడ, ఆయన త్వరగా వస్తాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు రావట్లేదంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, అది మారాలి. రెండో మాట రోమా పత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలి. మూడో మాట 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి దీర్ఘశాంతుడు ఓపిక ఉన్నాడు. నాలుగో మాట 2 పేతురు 3:9 అందరూ మారుమూసి పొందాలి. ఐదో మాట చూసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడాల. ఇక ఆరో విషయాన్ని చూసినట్టయితే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇక 7వ విషయం ఏంటంటే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పుగా ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు ప్రభు రాకడా ఎప్పుడు అన్నది. ఇది 7 విషయాలు. ఈ 7 విషయాల్లో ఇప్పటికే మనము ఎన్ని విషయాలు కంప్లీట్ చేసాం? 7 విషయాల్లో 6 విషయాలు కంప్లీట్ అయిపోయినాయి. 7వ విషయంలో కూడా ఇప్పటికే 5 విషయాలు కంప్లీట్ అయినాయి. ఈ 5వ మాటే అంతకుముందు మనం ధ్యానించింది ఏంటంటే, యేసు ప్రభు వారు మరి ఆయనకు కూడా తెలియదు ఆ దినం ఎలాంటిది, మనం కలుసుకునే దినం. అది ఎలాంటి దినము ఇక్కడ చూస్తూ వచ్చాం. ఎలాంటిది అది? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పాపం నిమిత్తమే లెక్క తీసుకునేటటువంటి, మనం లెక్కప్ప చెప్పాల్సిందే, ఆయన లెక్క తీసుకునేటువంటి దినం. సో ఎటువంటి పాపాలు? తండ్రి యొద్ద చేసిన పాపాలు, ఆ పాపలు దాసులమైన పాపాలు. ఏ పాపాలు దాసులమే? ఈ లోకంలో ఏ పాపం చేసిన వాటిని, మన అంతరంగంలో ఉన్న పాపాలు, పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపాలు. పాపం అయితే అంటే ఒప్పుకొనుచున్నామో దాన్ని మరలా చేస్తూ వస్తున్నాము. పాపములు అంటే క్షమించబడినవో వాటిని, ఏవి క్షమించబడిన అనుభవం ఉండేవో వాటిని మరలా చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. సో ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, నాకు కొద్దిగా బలహీనంగా ఉంది కాబట్టి త్వరగానే ముగిస్తాను. ఎక్కువసేపు అయితే ధ్యానించలేం, కానీ ధ్యానించినంత వరకు త్వరగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. బహుశా ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఈ వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు సమయం ఇస్తే. కాబట్టి ఇక్కడ ఒక మాట చూసినట్లయితే, ఇప్పుడు మనం చూస్తున్న మాట ఎన్నో మాట ఇది? మొదటి 7 మాటల్లో 7వ మాటలో 6వ మాట. అంటే ఈ మాట పేరు ఏం పేరు? సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను జాగ్రత్తగా చూసినట్టయితే దీని గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారి యొక్క విధానం చూడగా, యేసు ప్రభువారి యొక్క రాకడకి, ఆయన వచ్చే విధానానికి, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. దాంట్లో 6వ మాట ఏంటి? యేసు ప్రభు రాకడకి ఆలస్యం అవుతానికి కారణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక మాట ఉంది. 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక మాట ఉంది. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిలుచుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాటను మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు మనం చూస్తున్న మాట ప్రభువును కలుసుకునేటటువంటి దినం. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారికి కూడా తెలియని దినం ఎలాంటిది? ఆయన్ని మనం కలుసుకునేటటువంటి దినం. ఇప్పుడు ప్రభువును కలుసుకునే దినం, మనం ప్రభువును కలుసుకోవాలి, ప్రభు మనల్ని కూడా కలుసుకోవాలి. కానీ ఆ దినం ఏంటన్నది, ఆ గడియ తండ్రికి తప్పక కుమారుడికి కూడా తెలియదు అని చెప్పి కుమారుడు సెలవిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అసలు మనం ఎలాంటి ప్రభువును కలుసుకోబోతున్నాం అన్నది ప్రాముఖ్యత. అర్థమవుతుందండి? ఎటువంటి ప్రభువును కలుసుకోబోతున్నాము? ఎందుకంటే నేను త్వరగానే ముగిస్తాను, ఎటువంటి ప్రభువును
కాబట్టి ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం అన్నది బైబిల్లో చూస్తున్నాం. ఎటువంటి ప్రభు అన్నది మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా మరి బైబిల్ స్టడీ నిమిత్తమే వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరు సహాయం గురించి మహిమ పొందండి. భౌతికంగా దేహంగా నేను బలహీనంగా ఉండా మీరు ఇప్పుడు బలపరిచి వాడుకుని మహిమ పొందమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, అటువంటి బలహీనత నుండి కూడా విడుదల ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి మీ సాక్ష్యం నిలబెట్టి మా అక్కర తీర్చమని. దేవా, నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను అపోస్తలుడైన పౌలు అంటున్నారు. మీరు బలపరిస్తే తప్ప నేనేం చేయలేను అని ఒప్పుకుంటూ, దేవా మీరు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించండి. నీ యొక్క పునరుద్ధానపు శక్తి బలం ద్వారా నాకు బలపరిచి వాడుకుని మీరు మహిమ పొందండి. మా మధ్యలోకి రండి ప్రభా, నాతో ఉండండి. మీరే ఈరోజు ఈ వర్తమానం ధ్యానించే విషయంలో గొప్ప కార్యం జరిగించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, నా దేహము ప్రభా కళ్ళు తిరగటం కానీ, గ్యాస్ కానీ, టెన్షన్స్ కానీ ఏవైతే శత్రు ధర వస్తున్నాయో అవన్నీ తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను ఇచ్చి మీ సాక్ష్యం నిలబెట్టి మా అక్కర తీర్చమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి మొదటి మాటను చూద్దాం రండి. త్వరగానే చూద్దాము, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. చాలా సమయం లేదంటే కొద్దిగా బలహీనంగా ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. త్వరగా చెప్పేస్తాను రండి. మొదటి మాట, ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త మొదటి మాట 18వ అధ్యాయం 38వ వచనం. ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాము? యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసు, నీవు అన్నట్లు నేను రాజునే. ఏ దోషము నాకు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట, ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే మొట్టమొదటి ఇక్కడ రాయబడుతుంది, ఏ దోషము లేనటువంటి ప్రభువుని. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, మనం ఎటువంటి ప్రభువును కలుసుకోబోతున్నాము? ప్రభువును కలుసుకునే దినం కదా అది. ఎటువంటి ప్రభువును మనం కలుసుకోబోతున్నాం అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు కలిసి ఉండి చివరిలో మనకు 38వ వచనం చూసినట్టయితే, అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. కాబట్టి ప్రియులారా, ఇదంతా సంతోషకరమైన మాట. మనం ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం, ఎలాంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం అంటే మొట్టమొదటిగా రాయబడిన మాట ఏంటి? ఎవరిని? ఏ దోషము కూడా లేనటువంటి ప్రభు అంట. అసలు ప్రభువులో మనం చూడటానికి కానీ, ప్రభువులో మనం వెతకటానికి కానీ, ప్రభువులో మనం కొద్దిగన్నా చూడటానికి కూడా దోషం అన్నదే లేదంట. సో అందుకే చెప్పబడుతుంది, ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే ఏ దోషము లేనటువంటి ప్రభుని. అసలు మీరు అనుకోవచ్చు, అసలు ఏ దోషం లేని ప్రభు అంటే ఎలా ఉంటాడు? అప్పుడు ఆ రోజు మనకి మధ్యాకాశానికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏ దోషము లేనటువంటి వ్యక్తి కానీ, మనిషి కానీ, ఏ దోషము లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడన్నది ఒకరోజు మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఇక్కడ అందరం దోషులమే, అందరిలో దోషం ఉంది. కానీ ఏ దోషం లేనివాడంటే ఎవరు? యేసు ప్రభువారే. అసలు ఒక్క దోషం కూడా ఆయనలో కనబడటానికి కూడా లేదు, వెతకటానికి కూడా ఆయనలో దోషం అన్నది లేదు. సో అటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఏ దోషము లేనటువంటి ప్రభు. ఎంత గొప్పవాడో చూడండి. మనం వెతకటానికి కూడా దొరకడంట. మనం వెతకడానికి కూడా దొరకదు. ఇప్పుడు సపోజ్ నేనుండా, నాలో ఏమన్నా దోషం ఏముందేమో ఎతకొచ్చు అంటే మీరు ఎతకొచ్చు, ఏదో దోషం కనపడచ్చు. సపోజ్ అన్న ఉన్నాడు, అక్క ఉంది, ఎవరో వాళ్ళు ఏదో దోషం ఉండేది అంటే మనం పరిపూర్ణం కాదు. కానీ దేవుని వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు వారిని మనం కలుసుకోబోతున్నాము. ఆయన ఎలాంటి వాడంటే ఏ దోషము లేనటువంటి వాడు.
మనం వెతకటానికి కూడా ఆయనలో దోషం ఉండదంట. మనం చూడటానికి కూడా ఆయనలో దోషమే కనపడదు. అసలు మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎన్నడూ మనం జీవించినంత గొప్ప జీవితం కలిగిన ప్రభు మనం జీవించలేదు, కానీ ఆయన జీవించాడు. కానీ ఆయన మనం కలుసుకునేటప్పుడు ఆయన ఎంత గొప్పవాడుగా ఉంటాడంటే, అసలు మన జీవితంలో ఎప్పుడూ చూడని ప్రభువుని చూడబోతున్నాం. ఎలాంటి ప్రభు అయినా ఏ దోషము లేడు వాడట. అసలు ఆయనలో మనం చూడటానికి కూడా దోషం అన్నది కనబడినటువంటి ప్రభు, ఏ దోషము లేకుండా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కలంకమైన వాడుగా, అనింద్యుడిగా, ఏ పాపము అంటని వాడుగా, ఏ దోషము చేయనటువంటి ప్రభువుని మనం చూడబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్పే మాట యోహాను సువార్త 18:38 రాయబడిన మాట. ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం అంటే, ఒకరోజు ఏ దోషము లేనటువంటి ప్రభు. మనం చూడటానికి కూడా కనపడదు. అర్థమవుతుందండి, మనం చూడటానికి కూడా కనపడదు. అంత గొప్ప ప్రభువుని మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుకోవచ్చు, ప్రభా ఏ దోషం లేని వాళ్ళు అంటే నీలా ఉంటారా ప్రభా? ఎంత గొప్పగా ఉంటారా? ఎంత గొప్పమైన వారుగా ఉంటారా? బా, ఎంత గొప్పగా ఉంటాడు దేవుడు. ప్రభువుని చూడంగానే ఏ దోషము లేనివాడు అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పాలంటే అసలు ఆయనలో ఏ బలహీనతలు కూడా లేనట్టు, ఏ తప్పు చేయనివాడు. ఓ రోజు మనం కలుసుకోబోతున్నాం ఎలాంటి ప్రభువుని? ఏ దోషము లేనటువంటి ప్రభుని, అసలు దోషమే చేయనటువంటి ప్రభుని కలుసుకోబోతున్నాం. రెండోదిగా ఎలాంటి ప్రభువుని కలుసుకోబోతున్నాం? యోహాను సువార్త 18:37. యోహాను సువార్త 18:37. చాలక్క. కాబట్టి ఎటువంటి ప్రభుని మనం చూడబోతున్నాము అని అంటే, రెండవ మాట ఎటువంటి ప్రభు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభుని. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎలాంటి ప్రభుని కలుసుకోబోతున్నాం, అంతే కదా, మనం కలుసుకోబోతున్నాం కదా. ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అని అంటే, ఏ దోషము లేకుండా పవిత్రమైన రీతిలో ఉన్న ప్రభుని కలుసుకోబోతున్నాం. రెండు, ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అంటే ఆయనలో ఉండే లక్షణాలు. ఎటువంటి ప్రభుని? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి సత్యముగా జీవించిన ప్రభుని కలుసుకోబోతున్నాం. ఎలాంటి ప్రభు అయినా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు, సత్యము కలిగిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. అంటే ఆయనలో అసత్యం అనేది మనం చూడటానికి కూడా దొరకదు. ఒకరోజు మనం కలుసుకునే ప్రభు, ఒకరోజు ఏ ప్రభునైతే మనం కలుసుకోవడానికి వెళ్తున్నాము, ఒకరోజు ఏ ప్రభునైతే మనం కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాము, ఏ ప్రభుని ఇప్పుడు కలుసుకోవాలి ప్రభు, కలుసుకోవాలని ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నామో ఆ ప్రభు ఎలాంటి వాడైనా ఏ దోషము లేనటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. రెండవదిగా ఆ ప్రభు ఎలాంటి వారంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభు. సత్యం అంటే ఎలా ఉంటుంది, మానవుడు సత్యం కలిగి ఎలా జీవించాలి, సత్యంలో మానవుడు ఎలా ఉంటాడు, సత్యము కలిగి ఉంటే మానవుడి జీవితం ఎలా ఉంటుందో సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రభు. దేవుని యొక్క సత్యాల గురించి భూమి మీద ప్రకటించిన వాడు, సత్యముగా జీవించినటువంటి ప్రభు. తనలో మనం చూడగా అసత్యమే లేనటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. సత్యవంతుడైన ప్రభు, సత్యములకు సాక్ష్యం ఇచ్చిన వాడు అంటే అబద్ధాన్ని చెప్పనివాడు, అసత్యాన్ని పలకనివాడు, అసత్యపు మాటకే దూరంగా ఉన్న ప్రభు, సత్యవంతుడైన ప్రభుని ఓ రోజు మనం చూడబోతున్నాం, కలుసుకోబోతున్నాం. నిజంగా ఆయన అబద్ధం ఆడలేదు, అబద్ధానికి దూరంగా ఉన్నాడు, అబద్ధానికి జనకుడు కాడు. మరెవరు అబద్ధానికి జనకుడు? సాతానుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో మాట, ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం? మొట్టమొదటిగా ఏ దోషమో లేనటువంటి ప్రభు, నిర్దోషమైన ప్రభుని కలుసుకోబోతున్నాం. రెండు, ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి సత్యవంతుడిగా జీవించిన ప్రభుని. అంటే ఆయన జీవితంలో అసత్యం అన్నది లేదు, మనం ఎంత వెతికినా అసత్యం లేదు. అంటే సత్యవంతుడైన ప్రభు ఎలా ఉంటాడో ఒకరోజు ఆయన కలుసుకోబోతున్నాం మనం. అది రెండోదిగా ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అంటే, ఎటువంటి ప్రభుని? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి సత్యముగా జీవించి అసత్యం అనే దానికి దూరంగా ఉన్న ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఇదన్నమాట రెండు. ఇక మూడో విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 18:36. రెండోదిగా
రెండోది ఏంటి? సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభు. మూడోదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు చాలా చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది. మూడవదిగా ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం? మొట్టమొదటిగా ఎలాంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం? ఏ దోషము మనం చూడటానికి కూడా కనబడినటువంటి ప్రభువుని. అసలు దోషం లేని వ్యక్తి ఎలా ఉంటాడో ప్రభు దగ్గరికి వెళ్తే మనకు తెలిసేది. అసలు దోషమే లేనటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం, ఏ దోషం చేయనటువంటి ప్రభు. 2, ఎలాంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం అంటే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చి సత్యమును జరిగించిన ప్రభుని, సత్యమే కలిగి ఉన్న ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. 3, ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఈ లోక రాజ్యాలతో సంబంధం లేనటువంటి ప్రభుని. ఎటువంటి ప్రభునండి? ఈ లోక రాజ్యములతో సంబంధం లేని ప్రభుని. ఈ లోక రాజ్యాలు ఎలాంటివి? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కానీ ఈ లోక రాజ్యములన్నీ కూడా ఎలాంటివంటే మహిమతో నింపబడి, లోకానుసారమైన మహిమ. ఈ లోక రాజ్యాలు ఎలా ఉంటాయి? సిటీకి వెళ్ళి చూడండి, పబ్బులతో నింపబడుతుంది. పబ్బులు అంటారు, క్లబ్బులు అంటారు, ఇంకా పాపము, లోకము, వ్యభిచారం, అబద్ధాలు, ఎంతో మోసంతో నింపబడిపోతుంది ఈ లోకం. కానీ యేసు ప్రభువారు ఎలాంటి వారు తెలుసా? ఈ లోక రాజ్యాలకు సంబంధము లేనటువంటి ప్రభుని కలుసుకోబోతున్నాం. ఈ లోక రాజ్యాలన్నీ కూడా వాటి మహిమతో నింపబడి ఉన్నాయి. కానీ దేవుడు తన యొక్క మహిమతో నింపినటువంటి దేవుని కుమారుని ఈ లోక రాజ్యాలతో సంబంధం లేకుండా, ఈ లోక రాజ్యాలకు వ్యత్యాసం ఉంటూ, ఈ లోక రాజ్యాలని కలవుకోకుండా, ఈ లోక రాజ్యాలని కాలద్రోసి ఈ లోక రాజ్యాలపైన విజయాన్ని పొంది అసలు ఈ లోక రాజ్యాలతో కలవునటువంటి ప్రభుని మనం ఏం చేయబోతున్నాము? కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. అసలు ఈ లోక రాజ్యాలతోనే సంబంధం లేని ప్రభుని మనం ఎలా ఉంటాం? దేవుని బిడ్డలుగా ఉంటాం, రక్షించబడతాం, మారుమనసు బాప్తిసం పొందాం. కానీ సగమేమో పరలోకపు రాజుతో, పరలోకానితో సంబంధం ఉండేది, సగం భూలోకంతో కూడా సంబంధం ఉండేది, సగం దేవునితో సంబంధం ఉండేది, సగం లోకంతో కూడా ఉండేది. మన రాజ్యం ఎలాంటి? రూపాయికి 2 వైపులా, ఒకవైపు బొరుసు, ఒకవైపు బొమ్మ ఉన్నట్టుగా మనం ఉంటాం. మనం ఎలాంటి వాళ్ళమి? రూపాయికి 2 వైపులా దాని గుర్తుంది. ఒకవైపు ముద్ర ఉంటుంది, ఇంకోవైపు దాని గుర్తు కనపడుతుంది. మనం అలాంటి వాళ్ళమే. 2 వైపులు మనకు కావాలి. ఈ లోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం మనకు కావాలి. కానీ ఒకరోజు సంఘంగా రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన తర్వాత సంఘంగా ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రభువును మనం కలుసుకోబోతున్నామంటే ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేనటువంటి ప్రభుని. అంటే మరి ఆయన ఏ లోకానికి సంబంధించిన ఆయన? పరలోక రాజ్యానికి సంబంధించిన ఆయన. పరలోక రాజ్యాలకు సంబంధించిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. అసలు ఆయనకి ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేదు, ఈ లోక రాజ్యంతో సంబంధమే లేదు. అందుకే అన్నాడు కదా, స్పష్టంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? నా రాజ్యం లోక సంబంధమైనది కాదు. కాబట్టి మనం ఎలాంటి ప్రభువుని కలుసుకోబోతున్నాం అంటే, ఎలాంటి ప్రభువుని మనం ఎదుర్కోబోతున్నాం అంటే, ఎలాంటి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని కలుసుకోబోతున్నాం అంటే ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేనటువంటి ప్రభువుని. ఎలాంటి ప్రభుని? ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేదు అసలు. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, రక్షించబడ్డాం, మారుమనసు పొందుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, ఈ లోక రాజ్యాలతో సంబంధాలు కలిగి ఉంటున్నాం. ఆయా సంబంధాలు, ఆయా బంధత్వాలు ఎన్నో కలిగి ఉంటున్నాయి. కానీ ఒకరోజు మనం కలుసుకుపోయే ప్రభు, ఒకరోజు మధ్యాకాశానికి ప్రత్యక్షమయ్యే ప్రభు, ఒకరోజు ఆకాశం మేఘాలకు వస్తున్న ప్రభు ఎలాంటి వారంటే దోషము లేనటువంటి ప్రభు, ఇంకా
సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చి సత్యం కలిగి జీవించిన ప్రభు. మూడోది ఎలాంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం? ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేనటువంటి ప్రభుని మనం చూడొచ్చు. ఈ లోక రాజ్యంతో సంబంధం లేని వారు ఎవరు? సత్యంతో కూడిన వారు ఎవరు? ఇంకా ఏ దోషం లేని వారు ఎవరంటే అంతమంది ఉంటారు కదా అక్కడ. సంఘంగా ఎత్తబడి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ప్రభు రక్తం ద్వారా కడగబడి మరి ఎంతో మంది ఉన్నవారు అందరూ కూడా ఎత్తబడి ఉంటారు కదా. వాళ్ళందరిలో కల్లా తేజస్సు కలిగిన వాడు ప్రభువే కనపడతాడు. అందుకే బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది, 10,000లో నా ప్రియుడు నా ప్రియుడు ఎలాంటి వాడు? అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. 10,000 మందిలో ఉండగానే గుర్తిస్తాడు. ఎందుకంటే అంత గొప్ప తేజస్సు కలిగిన వాడు. ఎందుకంటే మనం ఎంతమంది ఉండా మన మధ్యలో ప్రభు ఉన్నాడంటే ఆయన ఏ దోషం లేనివాడుగా కనపడతాడు. ఇంకా ఆయనలో ఉన్న సత్యం కనపడుతుంది. ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభు అంటే ఎలా ఉంటాడో అక్కడ కనపడుతుంది. మనం సంఘముగా ఉండి దేవుని ప్రజలుగా ఉండ మన మధ్యలో ఉండ ప్రభు ప్రత్యేకించబడిన వాడే, ప్రత్యేకంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంత గొప్పగా ఉంటాడు. ఏ దోషం లేనివాడిగా సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చి సత్యమే చెప్పి అసత్యాన్ని చెప్పని వాడుగా. 3, ఈ లోక రాజ్యాలతో సంబంధమే లేని ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప ప్రభు చూడండి. అసలు దోషం చేయలా, అసత్యం అబద్ధాలు ఆడలా, అసలు అబద్ధం అంటేనే ఆడలా. ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం చూడండి, ఎంత గొప్ప ప్రభు. సో ఆ ప్రభుని కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? దోషాలు చేయాలి, అబద్ధాలు అన్నీ ఆడుకుంటూ కూర్చోవాలి. ఇంకా బాగా చెప్పింది జ్యోతక్క. ఏం చేయాలా? ఈ లోక రాజ్యాలతో సంబంధం పెట్టుకోవాలి. అంతే కదక్క? చెప్పు శారదక్క. ప్రతిసారి నన్ను అడుగుతున్నాడు సేవకుడు అనుకోవాకే, నువ్వు మంచిదానివి అంటే అందరూ మంచోళ్ళు కాదని కాదు, నువ్వు మంచిదని ఒక ఆత్మీయ తల్లి లాంటి దానివి కాబట్టి నిన్నే అడుగుతా. కాబట్టి చెప్పు, ఇప్పుడు ఈ లోకంలో ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం చెప్పండి? దోషం లేని ప్రభు, అసత్యం లేనివాడు, అబద్ధం లేనటువంటి అబద్ధవాడన్న ప్రభు, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని కలుసుకోబోతున్నాం. మరి మనం ఎలా ఉండాలి? అన్ని దోషాలు చేసిన దోషాలన్నీ చేసి బల దగ్గరికి వచ్చి నేను దోషం చేశాను ప్రభా క్షమించు. ఇంకా అబద్ధాలు అసత్యాలు అన్నీ ఆడి దేవుని మందిరానికి వచ్చి ప్రభా బైబిల్ స్టడీకి వచ్చి నేను ఎన్నో అబద్ధాలు ఆడి క్షమించు, బల దగ్గరికి వచ్చి ఎన్నో అబద్ధాలు ఆడి క్షమించు. ఈ లోక రాజ్యాలతో ఎన్ని సంబంధాలు పెట్టుకుంటామో, ఎన్ని బంధత్వాలు ఉంటాయో అవన్నీ పెట్టుకుని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అంటాం, ప్రభా ఈ లోక రాజ్యాలతో నేను సంబంధం పెట్టుకున్నాను, తప్పైపోయింది ప్రభా, నువ్వేగా క్షమించాల్సింది, నువ్వు క్షమించు ప్రభా అంటాం. అది కరెక్ట్ జీవితం కాదు. మనం ఎలాంటి ప్రభుని కలుసుకోబోతున్నామో అలా మనం కూడా ఉండాలి. ఆయన ఏ దోషం లేనటువంటి ప్రభు, ఏ దోషం చేయలా. ఏ దోషం పిలాతు చెబుతున్నాడు, ఈయనలో ఏ దోషం నాకు కానరాట్లేదంటే ఏ దోషం చేయనటువంటి వాడు. ఆయన కావాలని చెప్పించుకున్నాడా ప్రభు? చెప్పించుకోలేదే. పిలాతునే చెబుతున్నాడు కదా, నా బదులు నువ్వు చెప్పాయా నా కొరకని ప్రభు అడిగాడా? లేదు. పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు, ఏ దోషం లేనివాడు. మనం ఒకరోజు ప్రభువుని ఎదుర్కోబోతున్నామంటే ఎటువంటి ప్రభుని ఎదుర్కోబోతున్నాం? ఏ దోషం లేని ప్రభుని. ఏ దోషం లేని ప్రభుని ఎదుర్కోవాలంటే మనలో ఏ దోషం లేకుండా మనం కాపాడుకోవాలి. 2, ఎటువంటి ప్రభుని ఎదుర్కోబోతున్నాం? సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభుని. సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభుని మనం ఎదుర్కోవాలంటే మనలో అసత్యం అన్నది ఉండదు కదా, అబద్ధాలు అసత్యం అన్నది ఉండకూడదు. మనం కూడా సత్యంగా ఉండాలి. అప్పుడే మనం ప్రభుని ఎదుర్కోగలుగుతాం, కలుసుకోగలుగుతాం. 4, ఎటువంటి ప్రభుని కలుసుకోబోతున్నాము? క్షమించండి. మూడోదిగా ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని. సో మనము ఈ లోక రాజ్యాలన్నిటితో సంబంధం పెట్టుకుని నేను ప్రభువుని కలుసుకుంటానంటే కుదరదు. ఈ లోక రాజ్యాలతో సంబంధం అన్నది ఉండకోకుండా మనం కాపాడుకోవాలి. ఇక 4వదిగా, చాలా త్వరగా అయిపోతుంది కదా బైబిల్ స్టడీ. 4వ మాట చూడు, కొద్ది బలహీనంగా ఉందని ఏమనుకోవద్దు. అయినా ఈ వాక్యం చెప్పుకోకుండా గత 3-4 వారాల నుంచి 2-3 వారాల నుండి సాతానుడు ఆపుతూ ఏదో ఒక గురువారం వచ్చినప్పుడు ఏదో బలహీనత అనారోగ్యం వస్తుంది. సో ఈ వారం ఎట్లయినా ఇప్పటికీ బలహీనత ఉంది, ఎట్లయినా చెప్పాల్సింది ఈ రోజు అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఇంకెన్నాలని ఆపుదాం? అసలు ప్రభుని కలుసుకోవాలి కదా. ఏమో ఈ వారం అయిన తర్వాత ప్రభు వస్తే అందరం పోవచ్చు, ప్రభుని కలుసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు కదా. కాబట్టి ఎటువంటి ప్రభు? ఏ దోషము లేని ప్రభు. 2, అసత్యం అబద్ధం ఆడని ప్రభు. 3, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేనటువంటి ప్రభు. 4వదిగా ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాము? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు
చూడండి, ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే పాపమే లేనటువంటి ప్రభువుని, దోషము లేని ప్రభువుని, అబద్ధము అసత్యము లేనటువంటి ప్రభువుని, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభువుని. నాలుగోదిగా ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం? అసలు పాపమే లేనివాడంట. మీకు ఆశ ఉందా, కోరిక ఉందా? అసలు పాపం అన్నది లేని వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలని ఆశ ఉందా లేదా? కలుసుకోవాలిగా మరి. నిజంగా అసలు పాపం లేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటారా? కానీ యేసు ప్రభువు ఉన్నాడు కదా, పాపమే లేనివారు. అందుకంటాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వారు ఎవరు? ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు, ఆయన నడిచిన నడకలో పాపం లేదు, ఆయన ఉన్న అనుభవాల్లో పాపం లేదు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? మనం ఎటువంటి ప్రభువుని కలుసుకోబోతున్నామంటే పాపమే లేనటువంటి ప్రభుని. ఎలాంటి ప్రభుని? అసలు మనం వెతకటానికి కూడా, మనం చూడటానికి కూడా, మనం ఎంత వెతికినా దొరకను కూడా దొరకదు. అసలు ఎక్కడ చూసిన ప్రభువు అరికాలు ముదుకు నన్ను త్వర ప్రభువుని మనం చూసినా, ప్రభు చుట్టూ మనం తిరిగి వచ్చినా ఒక్క పాపం కూడా కనపడదు. ఒక్క పాపం కూడా కనపడదు. పాపమే లేని ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. అసలు చూడటానికి కూడా పాపమే ఉండదంట ఆయనలో. మనం వెతకటానికి కూడా పాపం లేదు. సరే, యేసు ప్రభువులో కొద్దిగానే పాపం కనపడిద్దేమో, కొంతన పాపం కనపడిద్దేమో, మనం వెతకటానికి కూడా ఉండదు. అంటే అసలు పాపమే లేనటువంటి ప్రభుని మనం కలుసుకుంటున్నామంటే మనం ఎలా ఉండాలో చెప్పండి. అందుకే యేసు ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఏ దోషం లేని ప్రభుని మనం కలుసుకుంటున్నామంటే మనలో దోషం లేకుండా ఉండాలి. అసత్యం అబద్ధవాడని ప్రభుని మనం కలుసుకుంటున్నామంటే మనం అసత్యం అబద్ధం ఆడకుండా ఉండాలి. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. మనలో ఉండే సరి చేసుకోండి. ఈ లోక రాజ్యంతో సంబంధం లేని ప్రభుని కలుసుకోవాలంటే ఈ లోక రాజ్యాలతో సంబంధం ఉండాలి. మన సంబంధాలు తెగిపోయి దేవుని రాజ్యానికి సంబంధించిన బంధత్వం కలిగి ఉండాలి. ఈ లోక రాజ్యాలతో సంబంధం ఉండకూడదు. 4, పాపమే లేనివారుగా. అసలు మనలో వెతికిన కనుగొనటానికి కూడా పాపం కనపడకూడదు. అంత పవిత్రమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎన్నో మాట ఇది? 4. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే 4వదిగా ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాము అని అంటే పాపమే లేనటువంటి ప్రభు. 4, చూడటానికి కూడా పాపం లేనటువంటి ప్రభువుని మనం కలుసుకుంటున్నామంటే ఇప్పుడు దేవుని బిడ్డలుగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనం ఎలా ఉండాలా? పాపం లేని వాడిగా ఉండాలి. ఆయన పాపం లేని వాడిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పాపమే లేని వాడిగా జీవించాలి. అప్పుడే పాపం లేని ప్రభుని మనం కలుసుకోగలుగుతాం. దోషం లేని వారికి ఉంటే దోషం లేని ప్రభుని కలుసుకుంటాం. సత్యం కలిగిన వారికి ఉంటే సత్యం కలిగిన ప్రభుని కలుసుకుంటాం. ఈ లోక రాజ్యాలతో సంబంధం లేకుండా ఉంటే ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని కలుసుకుంటాం. ఇంకా పాపమే లేకుండా ఈ లోకంలో జీవిస్తే పాపం లేని ప్రభుని కలుసుకుంటాం. పాపం చేయని ప్రభుని కలుసుకుంటాం. ఇక 5వ మాట చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. 4వ మాట ఏంటి? పాపము 5వ మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. చదవండి అక్క. నీవు అనుగ్రహించిన వారు. సరే, చదవటం కష్టమవుతుందిలేండి, నేనే చెప్పేస్తా. కాబట్టి ఇక్కడ చూసినటువంటి 5వ మాట ఏంటంటే మన కొరకు ప్రార్థన చేసిన ప్రభువుని. సో ఎలాంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని. ఎలాంటి ప్రభుని? మన కొరకు ప్రార్థన చేసిన ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రభు యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడో చూసారా? నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు క్షమించండి, నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే 5వ మాట మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని. ఎవరిని?
ఎప్పుడైనా క్షమించండి, ఎప్పుడైనా ఎవరైనా మన దూర బంధువులు మనకి తెలియని వారో తెలిసిన వారో సడన్గా మనకు ఎదురయ్యి అక్క బాగుండవు, అన్న బాగుండవు అని చెప్పని నేను నీ కోసం రోజు ప్రార్థన చేస్తున్నానంటే మనకి ఎట్లా అనిపించింది? ఎంత సంతోషం అనిపించింది. ఆ అక్క ఆ అన్న నా కోసం రోజు ప్రార్థన చేస్తున్నాడంట, ఎంత సంతోషం, ఎంతమంది చెప్పుకుంటాం. నేను ఏమంటానంటే రోజులు మనం జీవించే రోజులు అన్నిటికీ సరిపోను ఒకేసారి ప్రార్థించాడు. అర్థమవుతుందండి? మనం ఈ లోకంలో జీవించే దినాలు అన్నిటికీ సరిపోయేంత ప్రార్థన ఒకే రోజు ప్రభు చేసేది, ఒకే గడిలో మన కోసం చేసేది. మనం ఎన్ని రోజుల నుంచి చేస్తాం? రక్షించబడిన కాడి నుంచి ప్రార్థన చేస్తాం. ఒక్కసారే మనం పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు మన జీవితానికి సరిపోయినంత ప్రార్థన ఒకేసారి ప్రభు మన కోసం చేశాడు. మన కోసము ఒకేసారి ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఒకేసారి ఆయన ఎందుకంటున్నానంటే మన క్షేమము, మన మేలు, మన ఆశీర్వాదాలు, మన దీవెనలు అన్నిటికీ సరిపోను ఒకే ఒక్క ప్రార్థన మన కొరకు చేశాడు. ఒక ప్రార్థనే మన జీవితాలు అన్నిటికీ అన్ని క్షేమాన్ని చూపిస్తున్నాయి. చూడండి, అసలు మనం పుట్టక మునిపే మన క్షేమం కొరకు, మన మేలు కొరకు ప్రార్థన చేసిన ప్రభువుని కలుసుకోబోతున్నాం. మనం ఎట్లాంటి ప్రభుని వినలేదా? తీసుకోండి. ఎట్లాంటి ప్రభుని కలుసుకోబోతున్నాం అక్క? చెప్పండి అన్న. మన కొరకు ప్రార్థించిన ప్రభు అంటే ఎవరు మన కోసం ప్రార్థన చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మన అనారోగ్యంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చెప్పుకోలేని మానసికమైన వేదనలో ఉన్నప్పుడు, కఠినమైన బలహీనత అనారోగ్యాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు, బహుశా మన కొరకు ఎవరు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు, చేయలేదేమో. కానీ ఎవరు మన కోసం ప్రార్థన చేయకపోయినా మనం బాధపడాల్సినంత అవసరం లేదు. మన కొరకు ప్రార్థన చేసిన ఆయన పరమందు ఉంటాడు. ఒకరోజు సంఘముగా ఈ లోకం నుంచి మనం ఎత్తబడినప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, ప్రభువును కలుసుకున్నప్పుడు మన కొరకు ప్రార్థన చేసే ప్రభు ఎలా ఉంటాడో మనం కన్నులారా చూసి ఆయన కలుసుకోబోతున్నాం. మన కొరకు ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ లోకంలో నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని కలుసుకోవడానికి ఎంత సంతోషంగా ఉంటావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘాలకు రాస్తూ అంటాడు, నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాను, త్వరపడుచున్నాను, ఎందుకంటే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా, మీరు నా కోసం ప్రార్థన చేస్తారని నిరీక్షణ నాకు ఉంది, కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాను అంటాడు. అంటే ఒక ప్రార్థన చేసేవాడిని కలుసుకోవడానికి పౌలే సంఘంలో ఉండబోదు, తన పౌలు కొరకు ప్రార్థన చేసేవాడిని పౌలు కలుసుకోవడానికి అంతా ఎదురు చూస్తుంటే మన కొరకు ప్రార్థన చేసిన ప్రభువుని కలుసుకోవడానికి మనం ఎంత ఎదురు చూడాలి. పౌలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? విశ్వాసుల కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలా? యేసు ప్రభువు మన కొరకు ప్రార్థన చేసిన ప్రభువుని మనం కలుసుకోవాలంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎటువంటి ప్రార్థన మన కొరకు చేశాడు దాన్ని స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. కాబట్టి ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నామంటే మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని, మన బాగోగులు, మన క్షేమాలు, మన ఆరోగ్యాలు, మనం సంతోషంగా ఉండాలని, మనం బాగుండాలని, మనం సంతోషంగా జీవించాలని, క్షేమంగా ఉండాలని మన కొరకు ప్రార్థన చేసిన ప్రభువుని ఒకరోజు మనం కలుసుకోబోతున్నాం. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఎవరో కూడా మన క్షేమాలు, బాగోగులు అంత పర్ఫెక్ట్గా మన గురించి, మన క్షేమాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రభు ఒక్కడే. మనం క్షేమంగా ఉండాలని మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని ఒకరోజు మనం కలుసుకోబోతున్నాం. మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని. ఇది ఎన్నో మాట? 5. మొట్టమొదటిగా ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాము? ఏ దోషం లేని ప్రభుని. 2, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చి అబద్ధం ఆడనటువంటి ప్రభుని. 3, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని. 4, పాపమే లేనటువంటి ప్రభుని. 5, మన గురించి ప్రార్థన చేసిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ఇక 6వదిగా ఎటువంటి ప్రభు అంటే రండి, యోహాను సువార్త 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. ఎటువంటి ప్రభువును మనం కలుసుకోబోతున్నాం? యోహాను సువార్త 19వ అధ్యాయం.
చూడండి 6వ మాట ఏంటంటే ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాము అని అంటే 6వ మాట ఇక్కడ రాయబడుతుంది, అన్యాయపు తీర్పు. అంటే అన్యాయపు తీర్పు నొందాడు, నిందను భరించి అన్యాయపు తీర్పు నొందిన ప్రభువుని మనం చూడబోతున్నాం, కలుసుకోబోతున్నాం. అర్థమవుతుందండి? అన్యాయపు తీర్పు ఆయన ఎప్పుడూ తీర్చలేదు. అన్యాయంగా ఎక్కడా కూడా ఆయన ప్రవర్తించడా? ఆయన యొక్క జీవితం చూడగా, ఆయన యొక్క విధానం చూడగా, ఆయన నడిచిన నడక చూడగా, ఆయన జీవిత చరిత్ర చూడగా ఎక్కడా కూడా అన్యాయంగా జీవించిందంటూ ఎక్కడా లేదు. ఉందా? ఎక్కడా లేదు. కానీ అన్యాయపు తీర్పు నొందాడు, అన్యాయంగా నిందని పొందిన వాడుకుంటూ వచ్చాడు. అన్యాయపు నిందన భరించిన వాడు, అన్యాయపు తీర్పును నొందిన ప్రభువుని మనం చూడబోతున్నాం. ఎవరిని? అన్యాయపు తీర్పును పొందిన ప్రభుని. ఈ లోకంలో ఎవరో కూడా అన్యాయంగా తీర్పును పొందుతున్న అనుభవం కాదు. జనరల్గా ఏదైనా కేసులు పెడుతున్నా ఏదైనా ఉండగాని రకరకాలుగా ఉంటాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క విధానం చూడగా ఆయన ఎలా ఉన్నాడు? అన్యాయపు నింద పొందాడు. ఎవరికి అన్యాయం చేయలేదు. డోర్ అంటే తీసాడు, కొడుతున్నారు. అన్యాయం చేయలేదు, ఎవరికెట్టి అన్యాయం కూడా చేసినట్టు కూడా లేదు. చేశాడా? ఇక్కడ మనం ఆయన అన్యాయపు తీర్పు నొందాడు. కానీ బైబిల్ చెప్పే మాట, అన్యాయము చెయ్యని ప్రభుని మనం చూడబోతున్నాం. ఎలాంటి ప్రభునండి? అన్యాయమే చేయనటువంటి ప్రభుని మనం చూడబోతున్నాం. అసలు అన్యాయం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే అన్యాయం అంటే తెలియని ప్రభుని, అన్యాయం చేయని ప్రభుని కలుసుకోబోతున్నాం మనం. ఇక్కడ ప్రజలు ఏం చేశారు? ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చారు. అన్యాయంగా ఆయన మీద నింద మోపారు. అన్యాయపు తీర్పు, నిందను మోపారు ప్రభు మీద. మోపారు, భరించాడు. అసలు ఆయన అన్యాయం చేశాడా? లేదు. అదే ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం అంటే అన్యాయమే చేయనటువంటి ప్రభు. ఎంత గొప్ప ప్రభు మీరు చూడండి. నాకు బాగుంటే ఇంకా బాగా ధ్యానించేవాళ్ళం. కొద్దిగా అనారోగ్యం ఉంది కాబట్టి ఎక్కువసేపు ధ్యానించలేకపోతాం. ఏ దోషం లేనివాడంటే చూడటానికి కూడా ఒక మచ్చగోడు లేదు. అసలు అబద్ధమే ఆడనటువంటి వాడు. ఈ లోకంతో అసలు జీవించాడు. ఈ లోకంలో ఉన్నాడు కానీ ఈ లోకంతో సంబంధం లేకుండా జీవించిన వాడు. ఏ పాపం మనం చూడటానికి కూడా కనబడదు. పాపం లేనటువంటి ప్రభు. ఇంకెలాంటి ప్రభు అయినా మన కొరకు ప్రార్థించిన వాడు. ఇంకా అన్యాయం చేయనటువంటి ప్రభుని మనం చూడబోతున్నాం. అన్యాయపు నిందన ఆయన పొందాడు, కానీ ఆయన ఎవరికి అన్యాయం చేయలే. అంటే ఎంత గొప్ప ప్రభుని మనం కలుసుకోబోతున్నాం చూడండి. ఎంత గొప్ప ప్రభుని మనం ప్రభు దగ్గర. ఈ మాటలు మీకు జనరల్గా అనిపించవచ్చు, కానీ ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్తే గుర్తొస్తాయి. దోషం లేనివాడు అంటే నీవేనా ప్రభువా? సత్యం కలిగిన వాడు అంటే నీవేనా? ఈ లోక రాజ్యాలతో సంబంధం లేనివాడు అంటే నీవేనా? పాపం లేనివాడు అంటే నీవేనా? అర్థమవుతుందా? పాపం లేనివాడు అంటే నీవేనా? ఇవన్నీ మనం ప్రభువుని చూస్తే గుర్తొస్తాయి. ఇంకా మన కొరకు నా కొరకు ప్రార్థన చేసిన వాడు నీవేనా? నేను తల్లి గర్భంలో రాకమునిపి నా కొరకు ప్రార్థన చేసిన వాడు నీవేనా? ఇంకా అన్యాయం చేయనటువంటి వాడివి ప్రభా. ఎంత గొప్ప ప్రభువును నేను కలుసుకుంటుంది. అసలు ఆయన్ని మనం చూడగా న్యాయవంతుడంటే ఎలా ఉంటాడో కనబడిద్ది అక్కడ. ఆయన ఎదుటికి వెళ్ళంగానే నేను అనుకుంటా, యేసు ప్రభువారు మన జీవితాన్ని బట్టి మన తప్పులుంటే నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చెప్పవసరలా. ఆయన న్యాయపూర్వకమైన జీవితమే మనం ఆయన ఎదుటికి వెళ్ళంగానే మనకు చెప్పేసింది. ఆయన చెప్పవసరలా. నేను అనుకుంటున్నా ఆయన ఎంత న్యాయవంతుడో ఆ న్యాయవంతుడైన ప్రవర్తనే మనకు వచ్చి తీర్పు తీర్చిద్దాం. ఆయన నోటి మాట ద్వారా తీర్చవసరలా. ఆయన న్యాయవంతమైన ప్రవర్తనే మనలో ఉన్న అన్యాయపు జీవితానికి తీర్పు తీర్చిద్ది. నేను అనుకుంటున్నా ఆయన నోటి మాట ద్వారా తీర్పు తీర్చవసరలా. ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. అన్యాయమే లేని ప్రభువుని మనం కనుగొనబోతున్నాం. అన్యాయం చేయనటువంటి ప్రభుని ఒకరోజు కనులారా చూడబోతున్నాం, కలుసుకోబోతున్నాం. వీడా మన జీవితంలో మనం ప్రభువును కలుసుకోబోతున్నాం. అట్లు ఏ దోషం లేని ప్రభువును కలుసుకోవడం కొరకే మనం దోషం లేని వారుగా ఉండటానికి, మనలో ఉన్న దోషాలు సరి చేసుకోవడానికి ప్రభు వేచి ఉంటున్నాడు. ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది.
అసత్యం లేని ప్రభువును కలుసుకోవాలంటే మనలో అబద్ధాలు అసత్యాలు ఉండకూడదు. కాబట్టి అసత్యపు జీవితాన్ని తీసివేసుకోవడం ప్రభు వేచుకుంటున్నాడు, సత్యవంతమైన ప్రభువును కలుసుకోవడం. ఇంకా ఈ లోక రాజ్యాలతో సంబంధం కలిగిన మనం ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభువును కలుసుకోవాలి. కాబట్టి ఈ లోక రాజ్యాలతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోవడానికి ప్రభు మన కొరకే వేచి ఉంటున్నాడు, సమయం ఇస్తున్నాడు మనం మార్చుకోవడానికి జీవితం. నాలుగోదిగా పాపం లేని ప్రభువును మనం కలుసుకోవాలి. కాబట్టి మనలో పాపం లేని వారికి ఉండటం కొరకు మనలో ఉన్న పాపాలు సరి చేసుకోవడానికి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇక 5, మన కొరకు ప్రార్థించాడు. మన కొరకు ప్రార్థించిన ప్రభువును మనం కలుసుకోవాలంటే ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. కాబట్టి ప్రభు ఎటువంటి ప్రార్థన చేశాడు, అటువంటి ప్రార్థనా పరులుగా ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ప్రార్థనా జీవితం లేని మనకి అటువంటి ప్రభు లాంటి ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉండాలని, మన క్షేమాలు మన మేలు కొరకు ప్రార్థించిన ప్రభు ఎలా ఉన్నాడో అటువంటి ప్రార్థన మనం కలిగి ప్రభు దగ్గరికి అనేకుల కొరకు మన కొరకు కూడా మంచి ప్రార్థనా జీవితం, అనేకుల క్షేమం కొరకు మన క్షేమం కొరకు ప్రార్థనా జీవితం కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రభు ఎచ్చుకుంటున్నాడు. ఇక 6వదిగా అన్యాయమే చేయని ప్రభువును కలుసుకోవాలి. అయితే మనలో అన్యాయం ఉంది, మనం ఒకరికొకరు అన్యాయం చేసుకునేవాళ్ళమే. కానీ అన్యాయపు జీవితం కలిగిన మనం అన్యాయమే లేని ప్రభు, న్యాయవంతుడైన ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళాలి. కాబట్టి అందుకే న్యాయవంతుడైన ప్రభు, మనలో అన్యాయం ఉంది కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఇదన్నమాట. ఇక 7వ విషయాన్ని చూద్దానండి. నాకు తెలిసి బైబిల్ స్టడీలు అన్నింటిలో కల్లా ఇదే చాలా తక్కువ టైం ముగించినట్టు. అలాంటి ఇంకొక పాయింట్ ఉంది, అది వచ్చే వారంతో ప్రభు చిత్తం మీద కంప్లీట్ చేద్దాం. తర్వాత నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పిన అనుభవం ఉంది, కొంత రెస్ట్ అవసరం. అంటే బైబిల్ స్టడీ కూడా కంప్లీట్ చేసేసి అది కూడా రెస్ట్ తీసుకుంటాను ప్రభు చిత్తం అయితే. రండి 7వ విషయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఎటువంటి ప్రభువును మనం కలుసుకోబోతున్నాం? మొదటి వచనం. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. కాబట్టి పేతురు ఆ శిష్యుడను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చారు. చాలు లెక్క ముగిచ్చేస్తాను, ఎందుకని మంచిది. కాబట్టి 7వ మాట ఏంటి? 7వ మాట అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనంలో మరణమును జయించి సమాధిలో నుండి బయటికి వచ్చిన ప్రభుని మనం చూడబోతున్నాం, కలుసుకోబోతున్నాం. ఎలాంటి ప్రభుని? మరణాన్ని జయించాడు, సమాధిలో నుండి బయటకు వచ్చాడంటే మరణాన్ని జయించాడు కదా. మరణాన్ని జయించి సమాధిలో నుండి బయటకు వచ్చిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. రానున్న దినాల్లో క్రిస్మస్ అయిపోయింది, యేసుప్రభు పుట్టాడు అని చెప్పి స్టార్లు అవన్నీ పెడతాము, కుడికిలు పెడతాం, అయిపోతాయి, భోజనాలు పెడతాం, అన్నీ అయిపోతాయి. ప్రేమైంది. జనవరి 1 వచ్చింది, వాగ్దానాలు తీసుకుంటాం. ఏప్రిల్లో మార్చిలోనూ గుడ్ ఫ్రైడే జరిగిస్తాం. ఈ గుడ్ ఫ్రైడేలో మనం చేసేది ఏంటి? యేసుప్రభు చనిపోయాడని శుక్రవారం వాక్యం చెబుతాం, ఆదివారంకి వచ్చేదానికి ఆయన పునరుద్ధాడే లేచాడు అని చెప్పి ఆదివారం రోజు ఈస్టర్ పండుగ మనం జరిగిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగిస్తున్నావో, ఏ ప్రభు అయితే ప్రతి సంవత్సరం లెగిసాడు నువ్వు సంతోషంగా ఉంటున్నావో, రోజు ఆ ప్రభునే కలుసుకోబోతున్నావు. సమాధిని జయించి, మరణాన్ని జయించి, ఇంకా చూడండి, మరణమును జయించి సమాధిలో నుండి బయటకు వచ్చిన ప్రభుని. అలా ఎట్లుంటాడో కదా, మహిమ కలిగినటువంటి దేహముతో లేపబడ్డాడు. ఆ ప్రభువుని చూడటానికి మన కన్నులు చాలు. నేనైతే ఎదురు చూస్తా, ప్రభా అసలు మరణంలో నుంచి పైకి సమాధిలో నుండి మరణాన్ని జయించి సమాధిలో నుండి లేచిన ప్రభు నేను నిన్ను చూడాలి. వాక్య వెలుగులో నిన్ను చూస్తున్నా, వాక్య వెలుగులో ఖచ్చితంగా నిన్ను చూస్తున్నా. ఓ రోజు కనులారా కూడా చూస్తాం. చూడటం కాదు, ఆయన కలుసుకోబోతున్నాం అంట. మనం వెళ్ళి ఏం చేయబోతున్నాం అండి? కలుసుకోబోతున్నాం. ఎవరినైతే నా దగ్గరికి రావద్దని ప్రభు అన్నాడు, ఆ ప్రజలే ఒక రోజు వెళ్ళి కలుసుకోబోతున్నారు. యేసు ప్రభు వారు రావద్దన్నాడా లేదా? నా దగ్గరికి రావద్దన్నాడు లేదా? చెప్పండి, ఎక్కడన్నాడు? వద్దులే, బైబుల్ చూడొద్దులేండి, చెప్పండి ఎక్కడ అన్నాడు? బైబుల్ అన్నాడు అంటారు, అంతే కదా. నేను చెప్తా చూడండి,
యేసుప్రభు ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కొందరు వచ్చి తొందరపడి యేసుప్రభు పట్టుకోవడానికి వస్తున్నప్పుడు మీరు రావద్దు, తొందరపడొద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? ప్రజలను ఆగమన్నాడు, పట్టుకోవద్దు, మీరు ఆగండి అన్నాడు. అప్పుడు పట్టుకోవడానికి వెళ్ళారు. ఏ ప్రజలను అయితే ఇప్పుడు ఆగమన్నాడో ఆ ప్రజల దగ్గరికి వచ్చే కలుసుకోబోతున్నాడు ఆయన. కొంతకాలం అని చెప్పాడు, మొదటే చెప్పాడు, కొంతకాలం మీరు ఓపికతో ఉండండి, నేను మరలా వస్తా మీ ఎద్దుకి, నేను రాకుండా ఉండను అన్నాడు. ఏ ప్రభు అయితే కొంతకాలం వేచి ఉండమన్నాడు, ఏ ప్రభు అయితే మీరు ఆగండి అని చెప్పాడు, ఆ ప్రభు ఆయనే మనల్ని కలుసుకోబోతున్నాడు, మనం ఆయన కలుసుకోబోతున్నాం. ఇక దూరంలో ఉంటాం కాదు, చూస్తాం కాదు, అబ్బా చూసేలే ఈ ధన్యత చాలు, ఫోన్లే ఆయన అట్టుండాడు చూసా, ఆయన దగ్గరికి వెళ్ళి చూసేలే ఈ ధన్యత చాలు అనుకునే ధన్యత కాదు. డైరెక్ట్ వెళ్ళి కలుసుకోబోతున్నావు ఆయన్ని. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? సమాధిని జయించిన, మరణాన్ని జయించిన వాడు, సమాధిలో నుండి బయటకు వచ్చిన ప్రభు, సమాధిని మరణమును జయించి సమాధిలో నుండి బయటకు వచ్చిన ప్రభువుని వెళ్ళి చూడటం కాదు, కలుసుకోబోతున్నాం. ప్రభువా ఒకసారి అది చెయ్యిస్తా, ఒకసారి అది చెయ్యిస్తావా? ఎందుకు నా కుమారుడా? ఆ గాయం ఒకసారి చూసి ముద్దు పెట్టుకుంటా. ప్రభువా ఒకసారి ఈ లోకంలో ఒక మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలంటే చాలా భయపడతారు. అయ్యో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు ఏమంటాడే. బహుశా మనం షేక్ హ్యాండ్ ఇస్తే అది ఫోటో తీసుకుంటాం, ఫ్లెక్సీలు వేస్తాం, బ్యానర్లు వేస్తాం, ఎందుకంటే ఆయన మనకు తెలుసు అన్నట్టు, తెలిసేలేండి, తీసుకుని వేస్తాం. నేను కూడా అంతే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆయా సినీ ఫీల్డ్కి సంబంధించిన దానికి ప్రెసిడెంట్లుగా ఉండి చాలా చేస్తూ వచ్చాం. బొమ్మలు వేసేవాళ్ళం, ఫ్లెక్సీలు వేసేవాళ్ళం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు 20 అడుగులు. తర్వాత మన మధ్యలో ఒకప్పుడు 2009లోనే 11లోనే జరిగింది, 9లోనే ఇప్పుడు అప్పుడు వేసిన ఫ్లెక్సీ, ఆయన ఎమ్మెల్యే మన రీసెంట్గా మినిస్టర్ అయ్యాడు, వెళ్ళి కలిసి వచ్చా. నేను కనపడ్డప్పుడల్లా అంటాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయ అంటాడు. ఖచ్చితంగా అడుగుతాడు, నా కొరకు నువ్వు ప్రార్థన చేయను. మన ఎలక్షన్ అప్పుడు కూడా అడిగాడు, పాస్టర్ గారు నువ్వు ఎక్కడున్నావు, నాకు కనబడతలేదు, అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడు. లేదు సార్, నేను ఇట్లా హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో ఉన్నాను, ఇట్లా సేవ చేస్తున్నాను స్వాన్స్. అంటే నువ్వు అక్కడికే వచ్చగలవు, హైదరాబాద్లోనే ఇక్కడ కలవాకన్నాడు. సరే, ఇక్కడంటే మీరు సేవకుని కలవటానికి రారులేండి, అక్కడ కావాలి. సరే అయింది, వెళ్ళాం. ఒకరోజు అనుకోకుండా విజయవాడ మీటింగ్కి వెళ్ళి వెంకటపాలెం నుండి సేవకుడిని ఎన్టీఆర్ నగర్ తిమోతి అన్న తీసుకుని వెళ్తే ఎందుకు ఈ స్టోరీ చెబుతున్నంటే దీనికి ఫైనల్లో ఒక జడ్జిమెంట్ ఉంది. ఏది చెప్పినా నేను దానికి ఒక కాన్సెప్ట్ ఉండేది. వెళ్తే తిమోతి అన్న, సాల్మన్ అన్న, ఇంకో బ్రదర్ ఉంటాడు పృథ్వీ అని, అక్కడ సంఘస్థుడు, తీసుకుని వెళ్ళా. ఈ పృథ్వీ నేను ఒక బండి మీద, సాల్మన్ అన్న, ఎన్టీఆర్ నగర్ తిమోతి అన్న ఒక బండి మీద. వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు. నేను ఫోన్ చేస్తున్నా, మినిస్టర్ గారు వచ్చేసేస్తున్నాడు అన్న, మీరు త్వరగా రండి అంటే వాళ్ళు అనుకున్నారంట. తర్వాత నాకు చెప్పారు, ఏముండదులే, జస్ట్ వెళ్ళి ఒక హ్యాండ్ ఇస్తాడు, ఒక బొకే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి ఫోటో దిగి రావటమేలే, ఇంకేముండదులే, దాస్ ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తున్నాడు, కానీ అంతగా ఎందుకు మాట్లాడతాడు ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ వస్తున్నారంట. ఏముంది, జస్ట్ వెళ్ళి మహిందాస్ ఎట్లాగ చెబుతాడులే, బాగా క్లోజ్ అని చెబుతున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండకపోవచ్చు, ఓ ఫ్లవర్ ఇచ్చేసేసి బొకే ఇచ్చి రావటమేలే అని చెప్పుకుని వాళ్ళు కావాలని కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. అప్పటికి మినిస్టర్ గారు వచ్చేసాడు, చూశాడు, చూడాల నేను బయట ఉండి కలుద్దామని ముందరకు వెళ్తున్నా, కానీ అంతలోకైనా కొద్దిగా ఏదో సీరియస్గా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. సరే ఎందుకులే మనం ఎప్పుడే కలవకూడదు, సీరియస్గా ఉన్నప్పుడు ఎప్పుడే కలవకూడదు, అది మనకు ఎఫెక్ట్ అయింది. కాబట్టి నేను సైలెంట్గా కూర్చున్నా. వచ్చారు వీళ్ళు కూడా, లోపలికి వెళ్ళాం. దాదాపు 100 మంది ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఎట్లాగే వెనక నుంచున్నా. మన వాళ్ళు ఆల్రెడీ కుర్చీలో కూర్చున్నారు, కాఫీలు తాగుతున్నారు. నేను నుంచున్న బొకే తీసుకుని, బొకే కాదు, నేను జనరల్గా నుంచున్న బ్యాగ్ వేసుకుని అందరితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇట్లాగే మాట్లాడుతూ సడన్గా పైకి లేసి అటు ఇటు చూస్తున్నాడు. ఆ చివరిలో నుంచున్నా నేను. వీళ్ళందరితో మాట్లాడుతూనే పాస్టర్ గారు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఇటు తొందరగా ఇటు నువ్వు అక్కడ నుంచోవాక అన్నాడు. మన వాళ్ళు కాఫీలు టీలు తగ్గేవాళ్ళు పక్కన పడేసి వచ్చారు. పద మహిందాస్ పిలుస్తున్నాడు అంటే వెళ్ళాం. అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో అట్లా చెబుతూ ఉంటాడులే, జనరల్గా ఎవరో వాళ్ళు మెప్పులు చెప్పుకుంటారు, నాకు ఆయన తెలుసు ఏం తెలుసు అని వెళ్ళాం. వెళ్ళంగానే పిలిచాడు. ఆయన దగ్గరికి వెళ్ళే లోపల అందరూ కలుస్తున్నారు.
సరే బొకే తీసుకున్నాం. ఎవరి కాళ్ళకి ఏముండిద్ది, ఫోటో దిగాలి, నేను దిగాలి అనుకుంటారు. ఫోటో దిగమన్న వ్యక్తి కూడా మాతో ఫోటో నుంచుంటున్నాడు. సరే వెళ్ళాం, బొకే ఇచ్చాం. సార్ బాగున్నారా, ఎట్ట సంగతి అంటే ఒక మాట అన్నాడు ఆయన. చూడండి, మీరు క్రైస్తవులు ప్లస్ మీరు పాస్టర్ గారు, మీరు బొకేలు గిక్కేలు ఎప్పుడు తీసుకురావద్దు. ఇది 400-300 ఖర్చు అయ్యేదేమో, ఒక 20 రూపాయలైనా. అది రేపొద్దున నీకు దానికో ఉపయోగపడతాయి, కాబట్టి నువ్వు ఎప్పుడు తీసుకురావాకన్నా. సరే సార్, అదొక సంతోషంలో తీసుకొచ్చాను, అందరూ తెస్తున్నారు, మరి తేకపోతే మళ్ళీ అదొక ఫీల్ అవుతారని తెచ్చామన్నట్టుగా ఆయన అట్టగట్టే క్లోజ్గానే మాట్లాడతాం. చెప్తే సరే అన్నాడు. అందరి ముందు ఏమన్నాడు తెలుసా, ఈయన మా పాస్టర్ గారు అయ్యా అని చెప్పి అన్నాడు. ముస్లిమ్స్ ఉండారు, హిందూస్ ఉండారు, అందరూ ఉంటారు. అందరి మధ్యలో ఈయన మా పాస్టర్ గారు అయ్యా అన్నాడు. నాకు అసలు చాలా సంతోషం, కళ్ళంటే నీళ్ళు కూడా కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. ఎందుకంటే అంతమందిలో ఒక అన్యుడైన ఈయన మా పాస్టర్ గారిని చెప్పడం ఎంత ధన్యత. మనలో చెప్పుకోవడం కష్టమేండి, మా పాస్టర్ గారిని ఎక్కడ చెప్పుకోం. సడన్గా చెప్పారు. మన వాళ్ళు ప్రార్థన చేయమని చెబుతున్నా. ప్రార్థన చేయమంటే నేను అన్నా, సార్ మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు మినిస్టర్ అయ్యారు కదా, మంచిగా ఉండాలి, మీ మీద ఏ నిందలు రాకుండా దేవుడు మీకు కృపనివ్వాలి సార్. ఎందుకంటే ఆయన కొరకు నేను చేస్తాను. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఒక్క చర్చి కూడా లేదంటానికి లేదు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత, అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆ టైంలో ఒక్క చర్చి కూడా లేదంటానికి లేదు. ఆయన నియోజకవర్గం మొత్తం మాకు చర్చి కావాలని ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కట్టించేసాడు. ఒక చర్చికి 20 లక్షలు 30 లక్షలు అట్టించి, మన దగ్గర చర్చి కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయి ముసలోళ్ళు అయిపోయి స్టెంట్లు కూడా వేయించుకుంటున్నాం మనం. అర్థమైందండి, ఆ రాజకీయ నాయకులు కాదు. సార్ ప్రార్థన చేస్తామంటే ఏమన్నాడంటే, బలివుడ్ చేయండి ప్రార్థన చేయండి అన్నాడు. పక్కన తిమోతి అన్న, ఎన్టీఆర్ నగర్ తిమోతి అన్న, సాల్మన్ అన్న ప్రార్థన చేయండి అన్న అంటే, వాళ్ళు ఈయన మొహంగా చూస్తున్నారు. ఈయన ఏమైనా తిడతాడేమోనని ఆయన తల వంచుకుని ఎట్టా నుంచున్నాడు. నేను ఎప్పుడు ప్రార్థన అన్నా తల వంచేస్తాడు ఆయన. లేదన్నా సార్ ఏమన్నాడు, మీరు ప్రార్థన చేస్తారు సార్ అంటే చేయమనండి అన్న. ప్రార్థన చేశారు. సంతోషంగా దగ్గర తీసుకుని, ఈయన మా పాస్టర్ గారు అయ్యా, ఫోటో వాడు దీండి అయ్యా అని చెప్పని దగ్గర తీసుకుని ఫోటో తీసుకున్నాడు. నాకు అనిపించింది చాలా సంతోషం. అరే, ఒక మినిస్టర్ అయిన తర్వాత కూడా నన్ను మర్చిపోలేదే. ఎలక్షన్ రోజు నా కోసం ప్రార్థన చేయి, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే ఇంటికి కూడా వెళ్ళామని. తర్వాత కలిసాడు, నువ్వు ఎక్కడ కలవద్దు, హైదరాబాద్లో కలవ అన్నాడు. తర్వాత ఎందుకు మినిస్టర్ అయ్యాడు అని చెప్పి వెళ్ళి కలిస్తే దగ్గర తీసి ఇట్లా పట్టుకుని మా పాస్టర్ గారు అని చెప్పి చెబితే ఎంత సంతోషం. ఫోటో తీయండి అయ్యా అంటే ఎంత ఆనందం ఉందో. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక మినిస్టర్ నన్ను దగ్గర తీసుకుని ఒక ఫోటో తీయమంటే ఎంత ఆనందంగా, ఆయన నన్ను కలుసుకుని నేను ఆయన కలుసుకున్నప్పుడు ఫోటో తీయమంటే ఎంత సంతోషం ఉంది. చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. నాతో పాటు వచ్చిన సాల్మన్ అన్న కానీ తిమోతి అన్న కానీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత అలా అంటున్నారు, దాసు నీకు ఎంత ప్రిఫరెన్స్ ఆయన ఇస్తాడని మేము అనుకోలేదు దాసు, ఇంతగా నేను చూస్తాడని మేము అనుకోలేదు. నువ్వు ఏదో 4 మాటలు ఊరినే మాటలు చెబుతున్నామో అనుకున్నాం మెప్పు కోసం, కానీ నీకు ఎంత విలువ ఉందని మాకు తెలియదు దాసు అన్నాడు. ఎందుకు చెబుతున్నా అంటే, నాకు అనిపించింది, ఒక మినిస్టర్ అయ్యిండు కూడా నా చేయి పట్టుకుని నాకు ఫోటో దిగాడంటే ఎంత సంతోషం, కలుసుకున్నావు ఆయనంటే అని. నేను ఏమంటానంటే, ఇప్పుడు దాకా ఈ స్టోరీ ఎందుకు చెప్పినంటే, ఒక మినిస్టర్ని కలిసిన తర్వాత ఆయనతో ఫోటో దిగితేనే, ఆయన నన్ను కలిస్తే నాకు ఎంత సంతోషం ఉంటే, మరణాన్ని జయించాడు, సమాధిలో నుండి బయటకు వచ్చి మహాకాశం పట్టజాల దేవుని కుమారుడుగా విజయశాలిగా సాతాను తలను చితకదొక్కి మహిమతో పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువుని మనం కలుసుకునేటప్పుడు ఇంకెంత ఆనందం చెప్పండి, ఇంకెంత ఆనందం. నేను చెప్తున్నా కదా, ఈ లోకంలో ఉన్న మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీలు కలుసుకుంటేనే పలానా ఆయన నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్తున్నా కదా పలానా నాకు తెలుసు అని, అట్లా ఎంత సంతోషిస్తాం. ఆయన కలుసుకున్నానంటే ఎంత ఆనందంగా చెబుతాం, ఎంత ఎక్సైటింగ్ ఉండేది మనిషికి. ఒకరోజు ఈ లోక అధికారులు కాదు, మన కొరకు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి మరణాన్ని జయించిన ప్రభుని ఒకరోజు మనం వెళ్ళి కలుసుకోబోతున్నాం. అక్కడ ఫోటోలు అవసరంలా, అక్కడ ఏం అవసరంలా, ఫోటోలు అవసరంలా, మన జీవితమే అక్కడ బయట కనపడింది. ప్రభువును కలుసుకున్న ధన్యత ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. పిల్లరా, ఎందుకు ఈ మాట చూస్తున్నానంటే, ఒకరోజు ఒక గొప్ప ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. సమాధిలో నుండి బయటకు వచ్చిన ప్రభు, మరణాన్ని జయించిన ప్రభు. నేను పాట కూడా రాశా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ టైంలో ఒక పాట కూడా రాశా. మీ దగ్గర ఉంది ఆ పాట? ఏం పాట అది? పునరుద్ధానం గురించి ఒక పాట రాశాం. ఏమని? ఒక గొప్ప అనుభవం అది ఉందక్క. పునరుద్ధానం గురించి ఒక పాట రాశా. ఏంటంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ కాదక్క, ఓ సమాధి ప్రభువుని ఎక్కడ బంధించలేకపోయావు. ఉందా పాట? అది కాదు, అది ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం పాట. అది కాదు.
పునరుద్ధానం గురించి ప్రత్యేకమైన పాట ఉంది. ప్రభు యేసు శిలువ ద్వారా శీఘ్రముగా చితకదొక్కానన్నది ఈ సంవత్సరం ఉంది. ఎంత గొప్పగంటే పునరుద్ధానం గురించి ఇటే ఉండక్క చూద్దాం. ఎంత గొప్ప అనుభవం. మరణాన్ని జయించిన ప్రభుని, సమాధిని జయించిన ప్రభుని రోజు మనం కలుసుకోబోతున్నాం. ప్రభుని రోజు మనం ఏం చేయబోతున్నాం? కలుసుకోబోతున్నాం. ఇది కాదక్క, ఇది 2024 వాగ్దాన పాట. ఇది కాదు ఇంకో పాట. కాబట్టి ఎందుకు చెబుతున్నట్టు ప్రియులారా, ఓ రోజు మనం ప్రభుని కలుసుకోబోతున్నాం. మరణాన్ని జయించాడు. ఆ పాటలో అర్థం ఏంటో తెలుసా? రాయి అంటే సమాధికి అడ్డంగా రాయి కూడా ప్రభు మరణాన్ని ఆపలేకపోయింది. ఇంకా అధికారులు ఆపలేకపోయారు, ఇంకా మనుషులు ఆపలేకపోయారు. ఎంతోమంది ప్రయత్నించారు ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఆపాలని. ఏవి కూడా ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. అంత గొప్ప అనుభవం కలిగిన ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. అర్థమైందండి? సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన వాడు ఎలా ఉంటాడన్నది ఒక రోజు నువ్వు కలుసుకోబోతున్నావు. ఎలా ఉంటాడు కాదు, ఎలా ఉన్నాడో ఆ ప్రభువుని కలుసుకోబోతున్నావు. ఇంకంటే మరణాన్ని జయించి సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభువుని కలుసుకోబోతున్నాం అంటే ఆశా కోరికలు ఉండవా? కలుసుకోవాలి. మరి అటువంటి ప్రభువుని మనం కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలా? ప్రతిరోజు మరణాన్ని జయించిన వారికి ఉండాలి. మరణాన్ని జయించడం అంటే ఇప్పుడు మరణం గురించి చెప్పి కాసేపు చనిపోయామనుకో, అయ్యో మరణం జయించలేడే అని అనుకోవద్దు. అది కాదు. మన జీవితంలో ఆత్మీయ మరణాన్ని తీసుకొచ్చేదాన్ని ప్రతిదినం మనం జయించాలి. ప్రతిరోజు మనం జయించాలి. మరణాన్ని జయించిన ప్రభుని, అదే నాకు కాడ ఉండి చూడు, మరణాన్ని జయించిన ప్రభుని. ఏ ప్రభుని? మరణాన్ని జయించిన ప్రభుని మనం కలుసుకోవాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మనం ప్రతిరోజు మరణాన్ని జయించాలి. మరణం అంటే ఆత్మీయ మరణాన్ని జయించాలి. కాబట్టి చెప్పబడే మాట చివరిగా ముగింపు ఇదే. ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం? సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభుని. సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభుని. అటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. ప్రియులారా, ఆశ ఉండదా? సమాధిలో నుంచి వచ్చిన ప్రభు ఎలా ఉన్నాడు, మరణాన్ని జయించిన ప్రభు ఎలా ఉన్నాడు, నేను కలుసుకోవాలి ఆయనని ఆశ కోరిక ఉండదా? ఉంటుంది. మరణాన్ని జయించి సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభుని మనం కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలా? చెప్పండి, మనం ఎలా ఉండాలి? సమాధిలో నుండి బయటకు వచ్చిన అనుభవంలోనే ఉండాలా? అంటే పాప జీవితం నుండి బయటకు వచ్చిన అనుభవం ఉండాలా? ప్రతిరోజు ఆత్మీయ మరణాన్ని పైన మనం ఏం చేయాలా? విజయం పొందుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మరణాన్ని జయించిన ప్రభువుని మనం కలుసుకోగలుగుతాం. అసలు ఈ మాటలు చెబితే ఏదో సింపుల్గా అనిపించవచ్చేమో, కానీ ఒకరోజు ఇవే అద్భుతమైన మాటలు. మీకు అర్థమవుతుందండి? ఎటువంటి ప్రభువో తెలుసా? మన జీవితాల్లో ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం చెప్పండి. ఎటువంటి ప్రభువుని కలుసుకోబోతున్నాం? మొట్టమొదటిగా ఏ దోషము లేని ప్రభువుని. ఏ దోషం లేని ప్రభువుని కలుసుకోవాలంటే మనం దోషం లేని వారికి ఉండాలి. కాబట్టి మనలో ఉన్న దోషాలు పోవటం కొరకు ప్రభు రాకడ ఆలస్యం. 2, ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం? సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చి సత్యంగా జీవించిన ప్రభుని. కాబట్టి మనం కూడా సత్యం గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా సత్యం కలిగి జీవించాలి. మనలో అసత్యం ఉండకూడదు. కాబట్టి అసత్యం పోవటానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి సత్యం కలిగిన ప్రభుని కలుసుకోబోదు. మనం సత్యం కలిగి ఉండాలి, అసత్యం పోవాలి. 3, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభు. కాబట్టి ఆయన రాకడ ఎందుకు అవసరం అవుతుంటే మనం ఈ లోక రాజ్యాలతో సంబంధం లేని ప్రభుని కలుసుకోవాలి. కాబట్టి మనం కూడా ఈ లోక రాజ్యాలతో సంబంధం లేరుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ లోక రాజ్యాలతో సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి సరి చేసుకోవడానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా 5వదిగా 4 ఎటువంటి ప్రభుని కలుసుకోబోతున్నాం? పాపమే లేని ప్రభు. పాపమే లేని ప్రభుని కలుసుకోవాలంటే మనం పాపం లేని వారికి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనలో పాపాలు ఉంటాయి. కాబట్టి ఆ పాపాలు సరి చేసుకుని పాపమే లేని ప్రభుని కలుసుకోవాలి. కాబట్టి మనలో పాపం లేకుండా ఉండటం కొరకు ఉండ పాపాలు తీసేసుకోవడానికి ఆయన వేచి ఉంటున్నాడు. అప్పుడు మనం పాపాలు తీసేసుకుంటే పాపం లేని ప్రభుని కలుసుకుంటాం. ఇక 5వదిగా మన కొరకు ప్రార్థించిన ప్రభు. అంతేనా? మన కొరకు ప్రార్థన చేసిన ప్రభు. మనం అనేకుల కొరకు ప్రార్థన చేసి ప్రార్థనా జీవితం కలిగి మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని కలుసుకోవాలంటే మనం ప్రార్థనా జీవితం కలిగి ప్రభుని కలుసుకోవాలి. ఇప్పుడు ప్రార్థనా జీవితం లేదు కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇక 6వ మాట,
అన్యాయపు తీర్పు నొందాడు ప్రభు. అన్యాయంగా తీర్పు నొందాడు, నిందించబడ్డాడు. ఆయన అన్యాయం చేయాల. ఒకరోజు అన్యాయం చేయని ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. అయితే మనం ఎలా ఉండాలా? ఈ లోకంలో అన్యాయం చేయకూడదు, ఎవరికి అన్యాయం తీర్పు తీర్చకూడదు, అన్యాయంగా నింద కూడా వేయద్దు. ఎందుకంటే అన్యాయం చేయని ప్రభుని కలుసుకోవాలంటే మనం అన్యాయం చేయని వారికి ఉండాలి. ఇక 7వ విషయం, ఎటువంటి ప్రభుని మనం కలుసుకోబోతున్నాం? సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. అయితే మనం ఏం చేయాలా? అటువంటి ప్రభుని మనం కలుసుకోవాలంటే సమాధి అంటే చనిపోవాల్సిన ఏవైతే ఉంటే చనిపోయి పాత పెట్టాల్సినవి భౌతికమని పాత పెట్టుకుని ఆత్మీయ మరణం లేకుండా ఆత్మానుసారంగా ఎప్పటికప్పుడు విజయాన్ని పొందుతూ ఉండాలి. సో ఈ రోజు మనం చూడగా చచ్చిపోవాల్సిన వాటిని బ్రతికించుకుంటున్నాం, సమాధిలో పెట్టుకోవట్లా. సమాధిలో నుండి బయటికి రావాల్సిన జీవితం మనలో లేదు. కాబట్టి అందుకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. మరణాన్ని జయించిన ప్రభు, సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించిన ప్రభుని మనం కలుసుకోబోతున్నాం. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. దోషం లేనివాడు, పాపం లేనివాడు, అబద్ధం ఆడనివాడు, ఈ లోకరాజ్యాలతో సంబంధం లేనివాడు, పాపం లేనివాడు, ఇంకా చూసినట్టయితే ప్రార్థనా జీవితం కలిగిన ప్రభు, అన్యాయపు జీవితం లేని ప్రభు, ఇంకా చూసినట్టయితే మరణాన్ని జయించిన ప్రభు, 7 అనుభవం కలిగిన ప్రభువు దగ్గరికి మనం వెళ్ళి కలుసుకోబోతున్నాం. ఆయన ఎట్లా కలుసుకుని, నా తండ్రి, నా ప్రభువా, నాయా, ఇన్ని దినాలేగా నేను భూమి మీద ఈ ధన్యత కోసమే కదా ప్రార్థన జీవితం, క్రైస్తవ జీవితం కలిగి ఉందని వెళ్ళి ఆ ప్రభువుని మనం చూడబోతున్నాం. చూడటం కాదు, కలుసుకుంటాం. నేను అన్నా కదా, మా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ డైరెక్ట్ కలుసుకుంటే ఎంత ఆనందం ఉంది. అర్థమవుతుందండి. మనిషిని చూస్తాం. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి మన నర్సాపూర్కి వస్తున్నాడు, మనం వెళ్ళి కలుసుకుంటాం, ఆయనకి సేకండ్ ఇస్తామా? కనీసం వెళ్ళి చూద్దామలే ఎట్లుంటాడోలే అని వెళ్తాం మనం. ఇంకా మన భాషలో చెప్పమంటారా? సినిమా యాక్టర్స్ వస్తారు, రాజకీయ నాయకుల కంటే సినిమా యాక్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు లోకం. సినిమా యాక్టర్స్ వచ్చారని ఏం చేస్తారు? కొంతమంది ప్రార్థన కూడా ఇచ్చిపెట్టి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వెళ్ళరు, అబ్బా పలానా ఆయన వచ్చాడంటే ఎట్లుండాడు, ఎందుకన్నా సినిమా వాళ్ళు కదంటే వాళ్ళు మనుషులే కదన్నా, ఎట్లుండాడు చూద్దామని వెళ్ళేలే అంటారు. అవును కదా, పరిగెడతాం వాళ్ళు చూడటానికి. ఇది చూసేది కాదు, కలుసుకునేది. ఇది ఈ లోక రాజకీయ నాయకులు, ఈ లోక సినిమా యాక్టర్లు కానీ, ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ నువ్వు కలుసుకోవు, చూసి వచ్చేస్తావు. కానీ మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చి మరణాన్ని జయించి దోషము లేనివాడిగా, పాపము లేనివాడిగా, అన్యాయం చేయనివాడిగా, ఈ లోక రాజ్యాలతో సంబంధం లేనివాడిగా ఉన్న ప్రార్థనా జీవితం కలిగిన ప్రభువుని నువ్వు చూడటం కాదు, కలుసుకోబోతున్నావు. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? ఆయన ఎలా ఉండాడో అలా ఉండటం కొరకు, ఆయన లాంటి జీవితం మనకు లేదు కాబట్టి ఆయన లాంటి జీవితం మనం కలిగి ఉండటం కొరకు ఆ తండ్రి, పరలోకపు తండ్రి కుమారుని వేచి ఉండేటట్టు చేస్తున్నాడు, ఆలస్యం చేపిస్తున్నాడు. అర్థమైందండి? కుమారుడిలాగా మనం ఉండాలంటే ఈరోజు మన జీవితం ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం తెలుసుకున్నాం. ఈడ ప్రార్థన సంఘ ప్రార్థన కాదు కాబట్టి మనం ప్రార్థన చేయలేం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి, ప్రభా ఇటువంటి ప్రభువుని నేను కలుసుకోబోతున్నా. అయితే ఎటువంటి ప్రభువుని నేను కలుసుకోబోతున్నాను? పాపం లేనివాడిగా, సత్యవంతుడైన వాడిగా, ఇంకా చూసినట్టయితే ఏ లోపం లేనివాడిగా, ఇంకా చూసినట్టయితే ఇంకా ప్రభా ఎంతో గొప్ప ప్రభువుని నేను కలుసుకోబోతున్నా, నేను కూడా అలాగే ఉండాలి. ఎటువంటి ప్రభువుని నేను కలుసుకోబోతున్నాను అలా నేను ఉండాలి, అలా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మన గడి ఎప్పుడో, మన దినం ఎప్పుడో, మన రోజు ఎప్పుడో తెలియదు. ఏ రోజుకు ఆ రోజు బలహీనతలు, అనారోగ్యాలు కలిగిన వారు ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన. ప్రభువా ఇదిగో నువ్వెలా ఉండవో నేను అలా ఉండాలి, అటువంటి జీవితం నువ్వు ఎలా ఉండవో అలాంటి జీవితం నేను కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి జీవితం నాకు ఇవ్వటం కొరకు తండ్రి నీ కుమారుని యొక్క రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నావు. ఆ దినాన్ని, ఆ రోజు ఆగుతుంది, ఎందుకంటే నేను నీ కుమారుని యొక్క స్వరూపంలోకి రావటం కొరకు. అంటే ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు బైబిల్ స్టడీ అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి? నాలో దోషము ఉండకూడదు ప్రభా, దోషాలు తీసేయి. అసత్యం, అబద్ధాలు ఉండకూడదు, తీసేయి. నాలో ఈ లోక రాజ్యాలతో సంబంధం ఉండకూడదు, తీసేయి. ఇంకా పాపం ఉండకూడదు, తీసేయి. దేవా నాలో ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థనా జీవితం ఇవ్వు ప్రభా. నేను అన్యాయం చేయకూడదు ప్రభా. ప్రతి విషయంలో ఈ లోక సంబంధమైన వాటిలో నేను చనిపోయి పరసంబంధమైన వాటిల్లో జీవిస్తూ ప్రతిరోజు శత్రుపైన విజయాన్ని పొందుతూ మరణాన్ని జయించే క్రైస్తవ జీవితం నాకు. అలాంటి జీవితం యేసు ప్రభు వారిలో ఉంది. అటువంటి ప్రభువుని నేను కలుసుకోవాలంటే నాకు కూడా అలాంటి జీవితం కావాలి. అటువంటి జీవితం నాకు ప్రభుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, యేసు ప్రభు వారి లాంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఒకరోజు ప్రభువుని కలుసుకోగలుగుతాం. యేసు ప్రభు వారి లాంటి అనుభవాలు మనకు లేకుండా దోషాలు, అబద్ధాలు, అపవిత్రత, పాపము, లోకరాజ్యాలతో సంబంధం, అన్యాయము అన్నీ చేయడానికి అన్నీ చేసి వచ్చి చివరికి పరలోక రాజ్యం అంటే రాదు. అది మనం ప్రభులాగా ఉండేటందుకు
ప్రార్థన చేసుకుందాం. ఒక గొప్ప ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఎలీషా ప్రార్థన చేయండి. ఇది తీసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ దినం ప్రభా బైబిల్ స్టడీ కలిగి ఉండేట్టుగా కృప చూపినారు. అందులో కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దాసుని నిలవబెట్టుకుని ప్రభా అనేక రీతిలుగా ప్రభా మాతో మాట్లాడారు. అందులో కొరకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, మేము ఎలాంటి ప్రభుని కలవబోతున్నామో ప్రభా మాట్లాడి ఉన్నారు ప్రభా. ఏ దోషము లేని ప్రభువుని కలుసుకోబోతున్నాము దేవా. అవును ప్రభా, అటు రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా, దోషం లేని వారుగా. అలాగే దేవా, సత్యముని గురించి సాక్ష్యాన్ని ఇచ్చే ప్రభుని కలవబోతున్నాము. మాలో అసత్యం ఉంది, అసత్యాన్ని తీసివేసి సత్యవంతులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. సాయం చేయండి దేవా. అలాగే తండ్రి యేసయ్యా, మేము ప్రభా ఒకనొక దినమున ప్రభా యేసయ్యా పాపం లేని ప్రభువుని కలవబోతున్నాము. అటు రీతిగా మాలో ఏ పాపము ఏ దోషము లేకుండా కృపచూపమని, రక్తం ద్వారా మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభా తీసివేయమని, మేము పాపులమని ఒప్పుకుంటున్నాం ప్రభా. కృప చూపి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి పవిత్రపరచమని వేడుకుంటున్నాం. సాయం చేయండి దేవా. అలాగే తండ్రి యేసయ్యా, ఒకనొక దినమున ప్రభా యేసయ్యా మేము ప్రభా యేసయ్యా ఇంకా ప్రభా ఎలాంటి ప్రభుని కలవబోతాం అంటే ప్రభా యేసయ్యా పాపం లేని ప్రభుని కలవబోతున్నాము. అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి సాయం చేయండి. ఇంకా దేవా యేసయ్యా, అన్యాయపు తీర్పు నొందిన మా కోసం ప్రభా యేసయ్యా, మీకు ప్రభా అన్యాయంగా తీర్పు నొందించారు ప్రభా. అన్యాయపు తీర్పుని నొందిన ప్రభువుని ప్రభా, ఏ అన్యాయము లేని ప్రభుని మేము కలవబోతున్నాం ప్రభా యేసయ్యా. అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే దేవా యేసయ్యా, ఇంకా దేవా యేసయ్యా, మేము కలవబోతున్న ప్రభు ఎలాంటి వారంటే ప్రభా యేసయ్యా, ఈ లోక సంబంధమైన ప్రభు కాదు ప్రభా, పరలోక సంబంధమైన ప్రభుని కలవబోతున్నాము. పరలోక సంబంధమైన వాటి గురించి మేము ఆలోచించే రీతిగా ఆత్మ సంబంధమైన జీవుల కోసం మేము పాటుపడేవారుగా, ఆలోచించేవారుగా అటు రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంకా దేవా యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంకా నేను దాసుని నిలబెట్టుకుని ప్రభా మరణంను జయించి సమాధిని తెరిచి బయటకు వచ్చిన ప్రభువుని ప్రభా, సమాధి నుంచి బయటకు వచ్చిన ప్రభువుని మేము కలుసుకోబోతున్నాం ప్రభా. అటు రీతిగా ప్రభా మాలో సావలసినవన్నీ వదులుకొని ప్రభా ఇక్కడే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభా మేము చంపివేసుకుని ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా యేసయ్యా మరణాన్ని జయించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయితే రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ సాయం చేయండి. ఇప్పటి వరకు ప్రభా మేము ఆ రీతిగా జీవించలేకపోయాము. దయతో మమ్మల్ని క్షమించి సిద్ధపరచమని ప్రభా మేము మాకు అతి నిరీక్షణ అనుగ్రహించమని మీరు వచ్చినప్పుడు ప్రభా మధ్యాకాశంలో ప్రభా యేసయ్యా మిమ్మల్ని కలుసుకోబోతున్నామని నిరీక్షణ కలిగి మేము జీవించి కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. అటు రీతిగా సార్వత్రిక సంఘాన్ని, సంఘంలో కూడి ఇచ్చిన కుటుంబాలు, బిడల్ని అందరినీ ప్రభా రాని బిడలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అటు రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. వెంకటన్నని యేసయ్యా, అలాగే ప్రభా యేసయ్యా అక్కని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇంకా ప్రభా సంఘంలో ప్రభా యేసయ్యా ఇంకా ఎవరెవరు ఎత్తి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు. వెంకటరత్నం పట్ల ప్రభా మీరు చేసిన కృపను బట్టి, స్వస్థను బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు ప్రభా. ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు మహిమదాసుని జ్ఞాపకం చేసుకొని నీ చిత్తమైతే ప్రభా రేపు ఆసుపత్రికి వెళ్ళాలి, కృప చూపి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు దేవా. ఇంకా దేవా సంఘంలో ప్రభా గర్భఫలం లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా రూతిని జ్ఞాపకం చేసుకోండి, సంతోషిని, సుమలత అన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళకి శ్రేష్టమైన బహుమానాలు దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభా సంఘానికి దూరంగా ప్రభా సంఘానికి యేసయ్యా నీ సన్నిధికి దూరంగా ఉంటున్న బిడ్డలందరితో జ్ఞాపకం చేసుకోండి. శ్యామని కానీ, కిరణాన్ని కానీ, ఇంకా ప్రభా యేసయ్యా జోదక్క కుమారులు కానీ, ఇంకా యవన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి, సహాయం చేయండి ప్రభా. సంపూర్ణ మారుమనసు దయచేయమని నేను రాకడికి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు దేవా. ఇంకా ప్రభా యేసయ్యా వారి కొడుకులు కూడా
కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపి సహాయం చేయండి దేవా. ఇంకా దేవా యేసయ్యా, ఇంకా ప్రభా నీ సన్నిధికి ప్రభా అనేక బిడలు రావట్లేదు ప్రభా, దూరం అయిపోతున్నావు. దినదినం ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. చంద్రకళని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా తన కుటుంబంలో ఉన్న ప్రభా సమస్యల నుంచి విడుదల కలిగించి కుటుంబాన్ని అంతటికీ రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎంతవరకు నువ్వు తోడు నడిపించినందుకు, చేసిన మేలు ఉపకారాల కొరకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ వారి కొడుకులు దీవించండి, ఆశీర్వదించమని సమస్తం నేస్తాలుగా చెప్పుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుడుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమయు, సమాధానమును ఒకరోజు దోషము లేని ప్రభువుని, సమాధానం కలిగిన ప్రభువుని, పరిశుద్ధమైన ప్రభువుని, అన్యాయం చేయని ప్రభువుని, పాపం లేని ప్రభువుని కలుసుకోవటానికి దేవుని కృప మనల్ని ప్రభు లాంటి అనుభవంలోనికి తీసుకొచ్చి సిద్ధపరచినట్లు ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడండి, సంఘం అంతటికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.